ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నా మరదలు కావాల్సి వచ్చిందిరా. మీ పెద్ద మనవడు చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. అతని చుట్టూ చాలా వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయి. నువ్వు ఆగవే. నువ్వు చూస్తావేట్రా? నన్ను తగిలించాడికే. అత్త కొట్టద్దని చెప్పత్తా. అత్త వద్దని చెప్పత్తా. ఆపమని చెప్పత్తా. వాడు అమాయకుడా ఉన్నాడు. వాడిని కొట్టదని చెప్పి అర్థమాడా. నానా కాబోయే పెళ్ళం చూడుకొస్తే ఊరుకోమంతా వేటి నానా చంపేయాలని. అమ్మా బాలని కాపాడు తల్లి. లేరా నన్నే తంతవరా. దొంగ 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 వీడు దొంగ 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 దొంగవాడు దొంగ. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని నమ్ముకోండి. ఆ తల్లే మీ వంశోద్ధారకుణ్ణి కాపాడుతుంది.
బామ్మ అక్కడ జనాలు గుంపుగా ఉన్నారు. అన్న ఎక్కడ ఉన్నాడేమో చూసొద్దాం. సరే పద నాన్న. అన్నయ్య కన్నయ్య అన్నయ్య కన్నయ్య అన్నయ్య కన్నయ్య అన్నయ్య అన్నయ్య ఏం జరిగింది? మీ అబ్బాయి ఇంకొక అతనికి గొడవైందమ్మా, కొట్టుకున్నారు. మీ వాడు ఏదో అయినట్టు తల పట్టుకొని పడిపోయాడు. అన్నయ్య ఏమైంది కన్నయ్య లే అన్నయ్య. కన్నయ్య అన్నయ్య. బాలా, ఏమైందిరా? కన్నయ్య అతను ఎవరితోనో గొడవ పడ్డావంట, ఎందుకు? బామా అతను పెద్ద దొంగ, బ్యాడ్ బాయ్. ఎవరితోనూ గొడవ పడద్దని చెప్పానా లేదా నాన్న? ఆహా, వాడే వాడే నా మీదకొచ్చి నన్ను కొట్టాడమ్మా. నేను వాడిని తిరిగి కొట్టాను. నిన్ను కొట్టిన వాడిని వదిలిపెట్టను అన్నయ్య. హ్మ్. రా నాన్న. రా కన్నయ్య, ఇలా కూర్చో. రా కూర్చో. కూర్చో. షికార్లు అయిపోయినాయా? హ్మ్. ఏమండి, గుడి దగ్గర ఏం జరిగిందో తెలుసా? అన్నయ్య కన్నయ్య అన్నయ్య కన్నయ్య మీ అబ్బాయి ఇంకొక అతనికి గొడవైందమ్మా, కొట్టుకున్నారు. మీ వాడు ఏదో అయినట్టు తల పట్టుకొని పడిపోయాడు. రే అనంత్, వాళ్ళెవరో ఏంటో కనుక్కోరా. అలాగే డాడీ. నాన్న ఇదేంటి? ఇదా ఆ, సుందరి నాకు రక్ష కట్టిందమ్మా. ఈ తాడు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేసి మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందంట. నీకు స్వామీజీ ఇచ్చిన తాయితేది కన్నయ్య? ఆ తాయితీ పోతేనే కదా సుందరి కరెక్ట్ లాజిక్ చెప్పి ఈ రక్ష తాడు కట్టింది. సుందరి అనేది వాడి ఊహ కాదు, ఎవరో ఉన్నారు. ఉంది. అలాగే నాన్న. ఊరుకో అన్నయ్య, వాడేదో చెప్తుంటే దాన్ని నువ్వు పట్టుకొని సుందరిని నిజం చేస్తావేంటి? సుందరి నిజంగానే ఉంది. బామ్మ నేను నిజమే చెప్తున్నాను. బామ్మ చెప్పు బాబాయ్కి. మా కన్నయ్య చెప్పింది నిజం, సుందరి ఉంది. వాడికంటే బుర్ర పోయింది. వాడితో పాటు మీకు కూడా బుర్ర పోయిందా ఏంటి? నాగభూషణం, ఇంకొకసారి నా కన్నయ్య నా మాట అన్నావంటే ఈయనేమి తప్పు మాట్లాడలేదు కదా అత్తయ్య. నా బిడ్డ టైం బాగాలేక ఇలా ఉన్నాడు కానీ లేకపోతే వాడి మాట అనే ధైర్యం, వాడితో కలిసి పనిచేసే తెలివి ఎవరికి ఉండేవే కాదు. యశోదా ఊరుకో, వాడు త్వరలోనే మామూలు మనిషి అవుతాడు. అప్పుడు నోరెత్తిన ప్రతి వాళ్ళకి గడ్డి పెట్టి అప్పుడు సమాధానం చెప్తాడు నా కన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.